హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. సో బేసిక్గా ప్రభాస్ గారి సలార్ సినిమా ఉంది కదా, ఇది 2023లో రిలీజ్ కావడం జరిగింది డిసెంబర్లో. అప్పుడు సలార్ రిలీజ్ అయినప్పుడు సలార్కి ఇంకా డంకీ అంటే ఏదైతే షారుఖ్ ఖాన్ కనిపించే సినిమా ఉందో, ఈ రెండు సినిమాలకి క్లాష్ పడింది. సో బాక్స్ ఆఫీస్ వద్ద మన డైనోసారే విజేతగా నిలవడం జరిగింది, డంకీ అయితే అటర్ ఫ్లాప్ కావడం జరిగింది. సో సలార్ సినిమాకి అప్పుడు ఏదైతే కలెక్షన్స్ రావడం జరిగిందో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ రావడం, ఒక 600 కోట్ల ఎక్స్పెక్టెడ్ కలెక్షన్స్, నాట్ కాదు, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ కలెక్షన్స్ సలార్కి రావడం జరిగింది. సో మనము సలార్ 1000 కోట్లు అందుకుంటుంది అనుకున్నాం, కేవలం 600 కోట్లను మాత్రమే అందుకోవడం జరిగింది. ఎందుకంటే సలార్ అంటే బేసిక్గా సలార్ అంటే కాదు, బేసిక్గా మన డైనోసార్ ప్రభాస్ గారు అంటే బేసిక్గా హిందీ రివ్యూవర్స్కి కానీ హిందీ క్రిటిక్స్ కానీ నచ్చదు. ఎందుకంటే ప్రభాస్ గారు ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో నెంబర్ 1లో రూలింగ్లో ఉన్నాడు. తర్వాత రీసెంట్గా ఇప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చారు, ఇంకా కొద్ది రోజుల తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, ఇలా చాలామంది రావడం జరుగుతుంది. కానీ ప్రజెంట్ రూలింగ్లో ఉన్నది బాలీవుడ్ కాళ్ళని మాత్రం వెనక్కి నెట్టుతుంది ఎవరంటే మన సలార్, సో ప్రభాస్ గారు. సో అందుకని రివ్యూవర్స్కి కానీ అక్కడ క్రిటిక్స్కి కానీ అక్కడ హీరోలకు కానీ మన ప్రభాస్ గారు అంటే నచ్చదు. అడప ప్రభాస్ గారి మీద ఏవో కామెంట్స్ చేస్తూనే ఉంటారు. సో అంతకుముందు ఒకడు జోకర్ కూడా అనడం జరిగింది. సో దానికి నాని గారు రిప్లై ఇచ్చారనుకోండి. ప్రభాస్ గారు స్వీట్ హార్టెడ్ కాబట్టి ఆయన ఎవరిని ఏమన్నారు. సలార్ గురించి ఎందుకు మాట్లాడుతాను ప్రజెంట్ అంటే, సలార్ 2 పైన ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్ తగ్గుతుందా అనేది ఒక దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే సలార్ ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంది అని కూడా మాట్లాడుకుందాం. ఏంటంటే ఏదైతే సలార్ సినిమా వచ్చినప్పుడు సలార్కి నెగిటివ్ రివ్యూ ఎవరైతే ఇవ్వడం జరిగిందో హిందీలో, వాళ్ళు ఒక 6 months అయిన తర్వాత ఆ సినిమా ఓటీటీలో వచ్చిన తర్వాత ఆ సినిమాని చూసి మేము తప్పు చేసాం, సినిమా చాలా బాగుంది, అప్పుడు మేము బ్యాడ్ రివ్యూస్ ఇచ్చాం, మాకు సినిమా అర్థం కాలేదు, మేము హౌలేగాలం కాబట్టి మాకు అర్థం కాలేదు అని చెప్పి హిందీ రివ్యూవర్స్ వాళ్ళే తిరిగి సినిమా బాగుంది అని చెప్పడం జరిగింది. బేసిక్గా ఈ సినిమా స్టోరీని ప్రశాంత్ నీల్ గారు వాళ్ళ టీంకి చెప్పడానికి చాలా కష్టపడడం జరిగింది. వాళ్ళ ఇంట్లో పెద్ద గోడ పైన సలార్కి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం రాసి అది అర్థం చేయించడానికి ఒక 3-4 సార్లు వాళ్ళ టీంకి కూర్చోబెట్టి చెప్తే అప్పుడు అర్థమైందంట. సో అంత క్యారెక్టర్స్ అయితే ఉన్నారు సలార్లో. సో సలార్లో ఎలా ఉంటుందంటే మాటలు తక్కువ, ఎమోషన్స్ ఎక్కువ ఉంటుంది. మాట్లాడకుండా ఒక హీరో ఎలా డామినేట్ చేయగలడు అనే విషయాన్ని సలార్లో మనకు చూపించడం జరిగింది. మూవీ అనేది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అంటే ఏదైతే హిందీ కేటగిరీ ఉంటుందో, హిందీ కేటగిరీలో ఇప్పటికీ 500 డేస్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో 500 డేస్ని కంప్లీట్ చేసుకున్నా సరే సలార్ ఇప్పటికీ టాప్ 10లో ఉంది అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ట్రెండింగ్లో టాప్ 10లో ఉంది అంటే సలార్ రేంజ్ ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అదే సలార్ వచ్చినప్పుడు బాలీవుడ్లో రివ్యూవర్స్ అందరూ నెగిటివ్గా రివ్యూస్ ఇవ్వడం జరిగింది. కానీ సలార్ ఇప్పటికీ ట్రెండింగ్లో నడుస్తుంది, టాప్ 10లో ఉందంటే డైనోసార్ పవర్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. సలార్ తర్వాత పెద్ద సినిమాలు రావడం జరిగింది, చాలా పెద్ద సినిమాలు రావడం జరిగింది, ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన సినిమాలు కూడా రావడం జరిగింది. కానీ ఆ సినిమాలు ట్రెండింగ్లో నడవట్లేదు హిందీ కేటగిరీలో, డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో. కానీ సలార్ ఇప్పటికీ ట్రెండింగ్లో నడుస్తుంది. లాస్ట్ 2023 డిసెంబర్లో రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఇప్పుడు డిసెంబర్ రావడానికి ఇంకో 4 months ఉంది. ఒక డిసెంబర్ దాకా ఉంటే 2 years కంప్లీట్ చేసుకున్న సినిమాగా అయితే ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయబోతుంది. సో అలాగే ఏంటి సలార్కి సంబంధించిన క్రేజ్ తగ్గుతుందా ఆడియన్స్లో అంటే, రీసెంట్గా ఆడియన్స్ ట్విట్టర్లో ఒక హ్యాష్ట్యాగ్ ట్రెండ్ చేయడం జరిగింది, డోంట్ డిలే సలార్ 2 అని చెప్పి. వై ఎందుకోసం అంటే బేసిక్గా ఒక పార్ట్ని మనము సాగదీస్తున్న కొద్దీ అంటే డిలే చేస్తున్న కొద్దీ దానికి ఉన్న ఏదైతే హైప్ ఉంటుందో హైప్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఫర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలంటే, ముందుగా రాజమౌళి గారు ప్రభాస్ గారి కాంబోలో వచ్చిన బాహుబలి 1 రావడం జరిగింది. ఆ సినిమా రాగానే మధ్యలో ఎలాంటి సినిమాలు చేయకుండా రాజమౌళి గారు కానీ ప్రభాస్ గారు కానివ్వండి వెంటనే బాహుబలి 2 తీయడం జరిగింది. సో ఆ సినిమాకున్న హైప్ ఈ సినిమాతో కంటిన్యూ ఇంకా హై లెవెల్లో వెళ్ళిపోయి ఇండస్ట్రీ రికార్డ్ని బద్దలు కొట్టడం జరిగింది. తర్వాత కేజీఎఫ్ రావడం జరిగింది. కేజీఎఫ్ వచ్చిన వెంటనే నీల్ గారు, యష్ గారు ఇద్దరు కలిసి కేజీఎఫ్ 2 తీయడం జరిగింది. అంటే మధ్యలో గ్యాప్ ఇవ్వలేదు, అందుకే ఆ సినిమా హైప్ తిరిగి పుంజుకోవడం జరిగింది. అలాగే రీసెంట్గా పుష్ప రావడం జరిగింది. ఇది సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు పుష్ప అయిపోయిన వెంటనే పుష్ప 2 ప్లానింగ్ చేసి సీక్వెల్ని అలాగే తీసుకెళ్ళడం వల్ల ఇండస్ట్రీ రికార్డ్ని బద్దలు కొట్టేయడం జరిగింది. సో వల్ల ఒక సీక్వెల్ని వెంటనే సీక్వెల్గా కంటిన్యూ చేస్తే ఆ సినిమా హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. సో సలార్ అయిపోయిన తర్వాత మనడు వేరే సినిమాలు తీయడం జరిగింది, ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ సినిమాలు తీయడం జరిగింది. కాబట్టి ఏమైందంటే ఆ సినిమాకున్న ఫ్యాన్స్ ఏదైతే ఫ్యాన్ బేస్ ఏర్పడడం జరిగిందో, సలార్ 2కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే మీరు నమ్ముతారా? ఆ సినిమాలో మన డైనోసార్ హీరోయిజన్కి సగం మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారంటే మీరు నమ్ముతారా? సలార్ అనే సిరీస్ కూడా అంతమంది ఫ్యాన్స్ ఏర్పడడం జరిగింది. సో వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ గారు మనం చూసుకున్నట్టయితే రాజాసాబ్ కంప్లీట్ అయిపోయింది, తర్వాత ఫౌజీ సినిమా చేయడం జరుగుతుంది, తర్వాత స్పిరిట్ లైన్లో ఉంది, తిరిగి మళ్ళీ కల్కి వస్తుందా లేకపోతే సలార్ వస్తుందా తెలియదు. దాని తర్వాత రీసెంట్గా ఇంకో మూవీ అనేది సైన్ చేయడం జరిగింది. సో ఇలా డిలే అవుతుంది అని చెప్పి డోంట్ డిలే సలార్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు మన ప్రశాంత్ నీల్ గారు కూడా ఎన్టీఆర్తో ఒక సినిమా తీయడం జరుగుతుంది, తర్వాత వెంటనే అల్లు అర్జున్ గారితో సినిమా ప్లాన్ చేయడం జరిగింది. అయితే దీన్నే ఫ్యాన్స్ ఒప్పుకోవట్లేదు. ఏదైతే ఇప్పుడు ఫౌజీ అయిపోవడానికి వచ్చింది, స్పిరిట్ నాకు తెలిసి 6 monthsలో అయిపోతుంది. సో
సో స్పిరిట్ అయిపోయిన తర్వాత వెంటనే సలార్ 2ని పట్టాలపైకి తీసుకురావాలని చెప్పి ఫ్యాన్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. ప్రభాస్ గారికి కోరుకోవడం జరుగుతుంది, అంటే ప్రశాంత్ నీల్ గారికి కూడా కోరుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైనా మనకు ఫ్యాన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అది అబ్జర్వ్ చేసి ఫ్యాన్స్ సలార్ 2ని తొందరగా ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నారు కాబట్టి అలా ఫ్యాన్స్ ఏదైతే కోరుకోవడం జరుగుతుందో దాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా అదిరిపోయే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ హైప్ అనేది తగ్గకుండా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు లిస్ట్ ప్రకారం సలార్ 2ని పక్కన పెడితే నాకు తెలిసి 2029 వరకు మన ప్రభాస్ గారు అనేది అసలు ఖాళీగా లేరు. కంటిన్యూగా మూవీస్ ఉన్నాయి కాబట్టి సలార్ 2 ఖాళీ లేదు. కాబట్టి ఈ గ్యాప్లో 2027 సమయానికైనా కనీసం సలార్ 2 ముందుకు తీసుకురావాలి అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ కోరుకోవడం జరుగుతుంది. నాకు తెలిసి స్పిరిట్ కూడా 2026 ఎండింగ్లో లేకపోతే 2027లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సలార్ 2ని తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని చెప్పి అనుకోవడం జరుగుతుంది. బేసిక్గా సలార్ సినిమా అర్థం కాని వాళ్ళందరూ కూడా ఓటీటీలో చూసిన తర్వాత వాళ్ళకి సినిమా అర్థమైంది. సో ఆ విధంగా ఒక ఫ్యాన్ బేస్ అయితే ఓటీటీ ద్వారా ఏర్పడింది. సో ఓటీటీలో దాదాపు 500 రోజులుగా ఒక్కడే కింగ్. అలాగే సలార్ సినిమాకు ఓటీటీలో చూసిన తర్వాత ఎవడైతే నెగిటివ్ రివ్యూ ఇవ్వడం జరిగిందో హిందీలో ఆ కుత్తేనా కొడుకులు అందరూ కూడా తిరిగి సలార్కి పాజిటివ్ టాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది మన తెలుగు హీరోల స్టామినా అనమాట. ఈరోజు బాలీవుడ్లో ఎవడరా హాలీవుడ్ రేంజ్ అంటే మహా అంటే షారుఖ్ ఖాన్ పేరు, లేకపోతే ఏదో ఒకరి పేరు వినిపిస్తుంది. అలాగే మన దగ్గర ఎవరా అంటే మనం చాలామంది పేరు చెప్పొచ్చు. ప్రభాస్ గారి పేరు చెప్పొచ్చు, అల్లు అర్జున్ గారి పేరు చెప్పొచ్చు, మహేష్ బాబు గారి పేరు చెప్పొచ్చు, రామ్ చరణ్ గారి పేరు చెప్పొచ్చు, ఎన్టీఆర్ గారి పేరు చెప్పొచ్చు. చలో మన దగ్గర ఇంతమంది హీరోలు ఉన్నారనమాట. మన హీరోలు ఈరోజు టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయికి వెళ్ళడం జరిగింది. పాన్ ఇండియా స్థాయి నుంచి ఈరోజు హాలీవుడ్ రేంజ్కి వెళ్ళడం జరుగుతుందంటే ఖచ్చితంగా దానికి పునాది వేసింది మాత్రం రాజమౌళి గారే. రాజమౌళి గారు బాహుబలి అని ఒక సినిమా లేకపోతే ఈరోజు ఇంతమంది హీరోలు వచ్చేవారు కాదు. హిందీ ఇండస్ట్రీ రికార్డు బద్దలేవే కాదు, టాలీవుడ్ నుంచి ఈరోజు గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయాలంటే ఖచ్చితంగా దానికి ఒక పునాది వేసింది మాత్రం రాజమౌళి గారే. సో రాజమౌళి గారికి నిజంగా మనం అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు రావడం జరుగుతుంది. అలాగే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం, అంటే మూవీ కలెక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.